కిరణ్ గారు చెప్పండి. మొన్న వచ్చినటువంటి వరదల్లో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కొంత నష్టాన్ని చూసింది. దానికి ప్రధానంగా బుడమేరు నది పొంగిపోవడం అనేది ప్రధాన కారణంగా చెప్పుకుంటాం. ఆ బుడమేరు నదికి సంబంధించి గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అరాచకం బుడమేరు మీద ఏ విధంగా జరిగిందనుకుంటున్నారు? గత 10 సంవత్సరాలుగా తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ చేసిన తప్పులు కానీ, అదే విధంగా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు ఈ రోజు విజయవాడ మునిగిపోయింది. ఎట్లా ఏంటి అంటే, గత కొన్ని రోజులుగా విజయవాడ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడిందో చూశారు మీరు. బుడమేరు పొంగి దాదాపుగా ఒక నెల రోజుల దగ్గరగా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఖమ్మం నుంచి విజయవాడ మీదుగా 2700 ఎకరాలు జీ కొండూరు మీదుగా, అందులో 270 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. అందులో తెలంగాణ వాళ్ళు చేశారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారా అంటే ఆధారాలతో సహా కలెక్టర్లు మొత్తం చూస్తున్నారు. అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదు అని చెప్పి కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు చేసిన తప్పులకి, ఎందుకంటే విజయవాడ మునిగిపోవాలి, గుంటూరు మునిగిపోవాలి, రాజధాని మునిగిపోతుంది, రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు అని చెప్పి చెప్పాలి అని చెప్పి ఇక్కడ కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆడిన నాటకాలుగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని చెప్పి మేమైతే చెప్తున్నాం. అది పరిస్థితి. కిరణ్ గారు, అంటే బుడమేరు విషయంలో చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసులో కూడా అక్కడ ఉండే 3 రోజులు 4 రోజులు అక్కడే ఉంటే అర్ధరాత్రి వరకు పనిచేసుకుంటా ఆ సమస్యను బయటపడేయడం జరిగింది. అంటే అయినా కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విషప్రచారం చేసింది. హుదూ తుఫాన్ అప్పుడు ₹1 కోటి ఇస్తా అన్నాడు వైజాగ్ కి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇచ్చింది లేదు. నిన్న విజయవాడకి వరదలు వచ్చిన తర్వాత ₹1 కోటి ఇస్తాను అన్నాడు. ప్రకటించడమే కానీ ఎక్కడ ప్రకటించిన తర్వాత డబ్బులు కూడా ఇస్తారా అని మాట్లాడాడు. వరదలు వచ్చిన రోజు నుంచి అర్ధరాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా 3 అయినా 24 గంటలు విజయవాడ కలెక్టర్ ఆఫీస్ లోనే ఉండి అన్ని రకాలుగా రోజుకి 1,00,000 మందికి పైగా భోజనాలు, టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏది పాడైనా కానీ, వెహికల్స్ కానీ, ఇంట్లో వస్తువులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఫైనాన్షియల్ గా దెబ్బతిన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. ఇవన్నీ చూశారు. అయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 24 గంటలు 365 days 24/7 విషం కక్కటానికే ప్రయత్నిస్తారు. పేటీఎం కూలీలు కానీ వాలంటీర్లు పెట్టుకుని రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో అందరికీ తెలుసు. కానీ మా రాష్ట్రాన్ని మేము కాపాడుకునే విధంగా మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. ఇలాగా చెయ్యబట్టే ఈ రోజు మా రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం. కానీ అంత వరదలు వచ్చినా కూడా ఇంకా విజయవాడ లంక ప్రాంతం మొత్తం మునిగిపోవటానికి 3 బోట్లని వదిలేరు. మీరు దాని మీద రంగులు చూస్తే మీకు అర్థమైంది ఎవరయ్యో. అందులో 3గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అందులో తన కలశల రఘురాం గాని, నందిగా సురేష్ గాని వీళ్ళు కూడా ఉన్నారు. అది గనక ఆ పడవ గనక ఆ గేట్ గనక తగిలినట్టయితే నిజంగా ఆ వాటర్ మొత్తం లంక ప్రాంతం మొత్తం 30-40 ఊర్లు మొత్తం కూడా ఒక్క మనిషి కూడా శవం కూడా దొరికేది కాదు. ఊహకి కూడా అందదు. అంత అరాచకం చేయాల్సినటువంటి అవసరం ఏముందని అంటే నన్ను ఓడించిన విజయవాడ ప్రజలు
బతకటానికి కూడా అవకాశం లేదు. జీవించదు. ఆ సైకోయిజం. అప్పుడు హుదూ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ ను కూడా మా అమ్మను ఓడించిన వైజాగ్ ఉండకూడదు అని చెప్పి స్టీల్ ప్లాంట్ ని విశాఖ ఉక్కుని మొత్తాన్ని తీసేసి వైజాగ్ రాజధాని చేస్తా అన్నాడు. ఎవరితో? ఒక సిఎస్ తో మాట్లాడిన మాటలది. అతనికి అర్థం కాదు స్టీల్ ప్లాంట్ తీసేది ఏంటి, రాజధాని ఏంటి. విట్టు రాజధాని ప్రాంతాల్లో విట్టు, ఎస్ఆర్ఎం, ఎన్ఐటి, ఎయిమ్స్, హైకోర్టు, డీజీపీ ఆఫీసు ఇవన్నీ కట్టిన తర్వాత కూడా 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. వాళ్ళందరినీ 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు. వాళ్ళ మీద ఎన్నో కేసులు, అందులో దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 15 రోజులుగా ఇబ్బంది పెట్టారు. అమరావతి కమ్మరాజధాని, అసెంబ్లీకి కిటికీలు లేవు అని మాట్లాడారు. అంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చింది. ఈ 100 రోజులుగా ఏమేం చేయాలో అన్ని చేశారు. పెన్షన్లు ఇచ్చారు, ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చారు, డిఎస్సి పోస్టులు ఇచ్చారు. బీపీసీఎల్ కంపెనీ మచిలీపట్నంలో 70,000 కోట్లు విలువ చేసేది. ఎన్నో కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఎన్నో చేశారు. వరదలు విజయవాడకు వచ్చిన తర్వాత బాబు గారు ఏ రకంగా కష్టపడ్డారో అన్నీ తెలుసు. దుబాయ్ లో దాదాపు కువైట్ లో కావచ్చు, దుబాయ్ లో కావచ్చు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళని దాదాపుగా 4-5 తీసుకురావడం కూడా జరిగింది. లోకేష్ గారిని సొంత డబ్బులతో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ తెలుసు. రాష్ట్రానికి రాజధాని అమరావతికి కేంద్రం పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. 5 అన్నా క్యాంటీన్లు దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. రేపు దీపావళికి ఒక ఉచిత సిలిండర్, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క మహిళకు 3 సిలిండర్లు ఇవ్వడం అనేది జరిగింది. మాట వాస్తవం. ఇన్ని చేసిన తర్వాత కూడా విషం కక్కడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు విషం కక్కుతూనే ఉన్నారు. అది పరిస్థితి.